హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది, అఫీషియల్ డేట్ అయితే వచ్చింది. ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఫస్ట్ గ్లిమ్స్ ఎప్పుడు రాబోతుంది, ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ 1000 కోట్ల మూవీ డ్రాగన్ కాబోతుందా, పోస్ట్ పోన్ గల కారణాలు ఏంటి, రిలీజ్ డేట్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ. అంతటి క్రేజ్ ఉంది ఈ మూవీకి. అయితే మొన్ననే షూటింగ్ ప్రారంభమైంది. జనవరి 9 నెక్స్ట్ ఇయర్ 2026న ఎలా రిలీజ్ చేస్తారు. భారీ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. యాక్షన్ ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉండబోతుంది. జస్ట్ 6-7 మంత్లోనే ప్రశాంత్ నీల్ ఈ మూవీని ఎలా కంప్లీట్ చేస్తాడు, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలోనూ అటు అభిమానులోనూ ఇదే మాట వినపడ్డది. 100% అదే నిజమైంది. మూవీ టీం కూడా జనవరి 9వ తారీఖు నాడు రిలీజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ జూన్ 25న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం. వరల్డ్ వైడ్ కానీ అఫీషియల్గా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. అభిమానులకైతే కొంచెం బాధ ఉండొచ్చు, కానీ సోలో రిలీజ్ ఉండబోతుంది 100%. జనవరి 9న అంటే చాలా సినిమాలు పొంగల్ బరిలో రిలీజ్ అవుతాయి, థియేటర్లు షేరింగ్ అవుతుంది. సోలో రిలీజ్ అనేది 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. 100% థియేటర్లు అనేది షేరింగ్ అవుతుంది. కానీ జూన్ 25న వరల్డ్ వైడ్గా ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజు ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ సాధించే విధంగా ప్లాన్ చేసినట్టు నాకైతే క్లియర్గా అర్థమైంది. పర్ఫెక్ట్ రిలీజ్ డేట్, 6 మంత్స్ లేట్ అయినా కానీ రిలీజ్ డేట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండబోతుంది. అభిమానులు అయితే ఒక 6 నెలలు ఓపిక పట్టాల్సిందే. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినా కానీ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటంటే మే 20న ఎన్టీఆర్ బర్త్డే రోజు డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే రాబోతుందని అఫీషియల్గా రిలీజ్ డేట్తో పాటు గ్లిమ్స్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అభిమానులకైతే ఇది బూస్టప్. ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, డ్రాగన్ గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది, పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్కు నిజంగా ప్రశాంత్ నీల్ వీరాభిమాని స్క్రీన్ మీద ఎలా చూపెడతాడు, గ్లిమ్స్ ఏ విధంగా ఆకట్టుకుంటుందని రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. కానీ అన్న బర్త్డే రోజు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ డేట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది, 100% డౌటే లేదు. ఈ రిలీజ్ డేట్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఎన్టీఆర్ కెరీర్లోనే సోలో హీరోగా 1000 కోట్ల బొమ్మ లోడింగ్, నో డౌట్. ఇంకా దీంట్లో థాటే లేదు. 100% డే 1 మాత్రం ఆల్ టైమ్ రికార్డు. పుష్ప రికార్డా, రికార్డా, ఇంకేమన్నా కొత్త రికార్డులు వచ్చినా కానీ అన్ని రికార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. దేవరా పార్ట్ 1 2 తెలుగు రాష్ట్రాల్లో డే 1 ఆల్ టైమ్ రికార్డు కొట్టినా కానీ ఇటు నార్త్లో కానీ కర్ణాటకలో కానీ తర్వాత మలయాళంలో కానీ తమిళనాడులో కానీ అనుకున్నంత రేంజ్లో డే 1 కలెక్షన్ అయితే సాధించలేదు. దానికి కొన్ని కారణాలు అయితే చాలా ఉన్నాయి. కావాల్సినంత ప్రమోషన్ చేయలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, హై స్థాయిలో పబ్లిసిటీ చేయలేదు. ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే నందమూరి కళ్యాణ్ రామ్ అంటే పబ్లిసిటీ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరికి అర్థమైంది. నార్త్లో మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినుంటే దేవర బజ్ ఏ రేంజ్లో ఉంటున్నానో దాదాపు 150 కోట్ల నెట్ కొడుతుండే. కానీ హిందీలో జస్ట్ 87 కోట్ల నెట్ దగ్గరే ఆగిపోయింది. దేవర ఆల్మోస్ట్ 800-900 కోట్ల గ్రాస్ రాబట్టాల్సిన సత్తా ఆ మూవీకి ఉంది, కానీ జస్ట్ 570 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ డ్రాగన్ మూవీకి మైత్రి మూవీస్ సంస్థ ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులో జాయిన్ అయిందో 100% ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ప్రమోషన్ కానీ, పబ్లిసిటీ కానీ ఎలాంటి డోకా లేదు. వీళ్ళు ఎక్కడైనా ఎంత దూరమైనా వెళ్ళి ప్రమోషన్ చేసి పాన్ ఇండియా స్థాయిలో ది మూవీ డే 1 ఓపెనింగ్స్ ఎలా ఉంటుందో వీళ్ళు 100% నిరూపించే సత్తా ఈ ప్రొడ్యూసర్లకైతే ఉంది. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్కి ఎక్కడ వెనుకాడడు. అందుకే ఈ మూవీకి మేము తీసే సినిమాలన్నీ ఒక్కెత్తు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దాని హై రేంజ్ స్కేల్, ఇంకా ఇంటర్నేషనల్ స్థాయి, ఆ కంటెంట్ వేరే, దాన్ని బజ్ వేరే అనే విధంగా ప్రొడ్యూసర్ అయితే మాట్లాడిండు. 100% 2026 జూన్ 25న డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్ షేక్ అయ్యే రేంజ్ ఓపెనింగ్ సాధించడం పక్కా అనిపిస్తుంది. ఎన్టీఆర్ అన్న కెరీర్లోనే RRR మూవీ తర్వాత సోలో హీరోగా 1000 కోట్ల బొమ్మ 100% డ్రాగన్ మూవీ. టాక్తో సంబంధం లేకుండా టాక్ ఎలా వచ్చినా కానీ 1000 కోట్లు, పాజిటివ్ టాక్ భయంకరంగా వస్తే 2000 కోట్లు, అంతటి క్రేజ్ ఈ మూవీ మీద అయితే బజ్ పాన్ ఇండియా స్థాయిలో ఆ రేంజ్లో ఉంది. దేవర అడ్వాన్స్ బుకింగే ఓవర్సీస్లో చూస్తే అర్థమైపోతుంది. కొరటాల శివ లాంటి డైరెక్టర్, డిజాస్టర్ డైరెక్టర్ తోటే ఎన్టీఆర్ క్రేజ్ మీదనే అడ్వాన్స్ బుకింగ్ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది ఓవర్సీస్లో. అయితే
ఇంకా ప్రశాంత్ నీల్ తోడవుతే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు దేవర మూవీ తర్వాత వస్తున్న డ్రాగన్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ ఎలాంటి రికార్డులు బదులవుతావో, డే 1 ఎలాంటి రికార్డులు బదులవుతావో వెయిటింగ్. 2026 జూన్ 25న డ్రాగన్ అనేది బాక్స్ ఆఫీస్కు సరికొత్త లెక్కలు తిరిగి రాసే అవకాశం ఉంది. ఇక డ్రాగన్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కోసం అయితే అన్న బర్త్డే రోజు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ డ్రాగన్ మూవీ షూటింగ్ కర్ణాటకలో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.